వేదధ్వని వినిపించని ఊళ్ళో ఉండేవారు ఏ పాపాలకు పోతారో ఆ పాపాలకు పోతారు అన్నాడు. చూడండి, అంటే ఊరిలో వేదఘోష వినబడితే ఆ ఊరికి క్షేమం. కనుక ఒక ఊరిలో వేద పాఠశాల ఉండి వేదనాదం మోగుతుందంటే ఊరంతా దాన్ని కాపాడుకోవాలండి. ఇది చాలా అవసరం, ఎందుకంటే వేదఘోష లోకాన్ని కాపాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం. అందుకే చాలా కాలం క్రితం దివిసీమ తుఫాను వచ్చినప్పుడు కొన్నాళ్ళ తర్వాత పరమాచార్యులు వారు అక్కడ చాతుర్మాస్యాలకు వచ్చారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి నమస్కరిస్తే ఇక్కడ ఒక వేద పాఠశాల పెట్టండి అన్నారు. ఎందుకంటే భయంకరమైన దుర్మరణం చెంది పుట్టగతులు లేకుండా తిరిగేటువంటి వారు ఉంటారు. ఇక్కడ జరిగేటువంటి వేదనాదం ఆ జీవులను ఉద్ధరిస్తుంది అని చెప్పారు. ఎన్ని సూక్ష్మమైన అంశంలో చూడండి. ఇక్కడ దీన్ని బ్రహ్మఘోష అంటారు ఇక్కడ. అందుకే బ్రహ్మఘోష లేని చోటు అది మంచిది కాదు అని చెప్తూ ఇక్కడ చెప్పినటువంటిది, ఆ బ్రహ్మఘోష వినిపించని గ్రామంలో 6 నెలలు నివసిస్తే చాలుట పాపం వస్తుంది. బ్రహ్మఘోష లేని గ్రామంలో 6 నెలలు కానీ ఉంటే అది పాపం చుట్టుకుంటుంది. అలాగే శాస్త్ర నింద చేసేవాడు ఏ దుర్గతులకు పొందుతాడో ఆ దుర్గతులు. శాస్త్ర నింద చేసేవారు ఈ కుప్పకేం తక్కువ లేదు, కావలసినంతమంది. నాస్తికుడు శాస్త్ర నింద చేశారంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది, కానీ దూరం పెడతాం. ఆస్తికులమే ధర్మోద్ధారకులమని చెప్పుకుంటూ శాస్త్రముల్లో చెప్పిన వాటన్నింటినీ కూడాను ఈ కాలం ఎలా కుదురుతుంది, అవి అక్కర్లేదని నింద చేసేవాళ్ళు ఏ దుర్గతులకు పొందుతారో ఆ దుర్గతులకు వెళతాను జయద్రథుడిని చంపకపోతే అంటున్నాడు అర్జునుడు అని వ్రాశారు వ్యాసుడు వారు అని చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో.